హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు చపాతీలు చేసుకున్న దాంట్లో కర్రీ ఏం చేయాలని ఆలోచిస్తూ ఇంట్లో పొటాటోస్ ఉన్నాయి కాబట్టి వాటిని కుక్కర్లో వేసి ఉడకపెట్టేసాను అనమాట. పొటాటో అయితే చాలా మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. దీంట్లో సాయమినపప్పు, కొన్ని ఆవాలు, జీలకర్ర వేసేసి వాటిని మంచిగా టాస్ చేసేయండి. అలాగే చందమామలాగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి బాగా పింకిష్ కలర్లో వచ్చేంత వరకు చేసి లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసి కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసి అది బాగా మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ మనకు మెత్తగా దూదిలా అయిపోయిన మన పొటాటోస్ని కూడా వేసేసి ఒకసారి బాగా టాస్ చేయండి. అవి బాగా మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. వాటర్ కూడా కొంచెం పైకి తేలుతుంది. అదే టైంలో ఒక స్పూన్ కారం కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. అందులోనే ఒక చిన్న కప్ ఆఫ్ శనగపిండి తీసుకొని వాటర్ వేసి బాగా లూజ్గా కలుపుకోండి. దాన్ని కర్రీలో వేసేసి బాగా మిక్స్ చేసి ఉప్పు కారాలన్నీ చెక్ చేసుకొని ఏవి తక్కువైతే అవి యాడ్ చేసుకొని లాస్ట్లో లైట్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. దీంట్లోనే ఫైనల్ టచ్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ కర్రీని పూరీలోకి, చపాతీలో దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది. హోప్ఫుల్లీ అందరికీ నచ్చింది అనుకున్నా. థ్యాంక్ యూ.